ముందే వచ్చేసిన నైరుతి రుతుపవనాలు అదే స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తూ భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. నైరుతి ఎఫెక్ట్తో మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కూడా జోరువాన కురుస్తోంది. రికార్డు స్థాయి వర్షపాతానికి దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలమైంది. నైరుతి రుతుపవనాలు దేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. మాన్సూన్ ఎఫెక్ట్తో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షానికి ముంబై మహానగరం నీట మునిగింది. రికార్డు స్థాయి వర్షపాతం నగరాన్ని అల్లాడించింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్డు, రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల సమయానికి బీఎంసీ పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నారిమన్ పాయింట్ స్టేషన్ వద్ద 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈ వార్డు 213 మిల్లీమీటర్లు, కొలాబా 207, మెరైన్ లైన్స్, చందన్వాడి 180 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు ఐఎండీ పేర్కొంది. ఇక కొలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 295 మిల్లీమీటర్లుగా రికార్డయింది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది. శనివారం కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలో ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 5 నుంచి వీటి ప్రభావం ప్రారంభమవుతూ ఉంటాయి. ఈసారి 10 రోజుల ముందుగానే రాష్ట్రంలో నైరుతి ఎఫెక్ట్ మొదలైంది. వర్షాలు కూడా అదే స్థాయిలో కురవడంతో ముంబై అతలాకుతలమైంది. చెరువుల్లా మారిన రోడ్లు, వరద పోటెత్తిన రైల్వే ట్రాక్లతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్లీలో కొత్తగా ప్రారంభించిన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కూడా నీట మునిగింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. వీటి పొరుగు జిల్లాల్లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాట నైరుతి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ఇచ్చింది. కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. రాత్రి కురిసిన వర్షానికి బెళగావిలో గోడకూలి 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. రానున్న 3 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.